ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. మనకి నగేష్, చూస్తున్నాము ఒక ఆ నోట్ని చూస్తుంటే అసలు ఆ నోట్లో క్లియర్ కట్గా మెన్షన్ కూడా కరెక్ట్, అంటే స్పెల్లింగ్స్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. అంటే ఏ రకంగా ఉన్నాడు, మెంటల్ డిజార్డర్ ఏ విధంగా ఉంది, మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది, దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, అసలు ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు? మర్డర్ చేయడం అనేది బిగ్గెస్ట్ ఇష్యూ. ఫస్ట్ అంటే మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు. 10th క్లాస్ చదివే పిల్లల వరకు కూడా మనం చాలా అల్లారుముద్దుగా చూస్తుంటాం. 10th క్లాసు పిల్లోడిని కూడా చిన్న పిల్లాడిలాగానే భావించి ఇంట్లో తల్లి ఎప్పటికప్పుడు చదువు చెప్తుంటుంది, ఆ పిల్లోడికి అన్ని రకాల బుద్ధులు చెప్తుంది. కానీ ఇక్కడ 10th క్లాసు పిల్లోడి అతని శైలి కానీ, నేరం జరిగే తీరు కానీ, అతను రాసిన పదాలు కానీ, అంటే మొత్తం ఓవరాల్గా యూట్యూబ్ని ఈ పిల్లోడు కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తాడని చెప్పి పోలీసుల విచారణలో తేలింది. మర్డర్ జరిగిన రోజు అంటే తాను ముందే ఆ ఇంట్లో దొంగతనం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఆ టైంలో అంటే ఇంట్లో తల్లి చిన్న చిన్న షాప్ అమ్ముకొని జీవిస్తుంటుంది, తండ్రి లేబర్గా పనిచేస్తుంటాడు. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో ఏమన్నా దొరికితే దొంగతనం చేయాలని చెప్పి ప్లాన్తో వెళ్ళాడు. తనతో పాటు ఒక నైఫ్ని, ఒక స్క్రూ డ్రైవర్ని కూడా తీసుకెళ్ళాడు. ఆ టైంలో అంటే నైఫ్ మరి ఎదుటి వ్యక్తిని అటాక్ చేయాలని చెప్పి నైఫ్ తీసుకెళ్ళడం అనేది కొంత అర్థమవుతుంది. మరోవైపు స్క్రూ డ్రైవర్ అంటే లోపల ఇంట్లో బీరువాని కానీ మిగతా ఏమన్నా హుండీ లాంటివి ఉంటే పగలగొట్టడం కావచ్చు, లేదంటే వేరే స్క్రూ డ్రైవర్తో అంటే ఉన్న ఇంటి తలుపులతో ఉన్న బేడాలని మనం రెగ్యులర్గా ఉంటుంటాం, వాటిని తీయడం కోసం కానీ తీసుకెళ్ళినట్టు అర్థమవుతుంది. కానీ ఆ టైంకి వెళ్ళిన టైంలోనే సహస్ర పాప కూడా లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అరిచిన టైంలోనే ఆ పిల్లాడు ఒక్క వదులుతున్న ఆ పాప వైపు దూసుకొచ్చాడు. ఫస్ట్ మూతి మూసిన తర్వాతనే వెనుక నుంచి తన చేతిలో ఉన్న స్క్రూ డ్రైవర్తో కత్తిపోట్లు, అంటే బలమైన కత్తిపోట్లు, దాదాపుగా 21 కత్తిపోట్లు పొడిచాడంటే పిల్లాడి నేర ప్రవర్తన కానీ, పిల్లాడి మానసిక స్థితి ఏందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే దొంగతనం అనేది బయటపడే సమయంలో ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని చంపాలనే ఉద్దేశమే పిల్లాడికి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అంటే తను రాసుకున్న సో మనం చూడొచ్చు, అంటే మిషన్ డాన్ అని చెప్పి రాసుకొచ్చాడు. తను రాసుకున్నది కూడా 1, 2, 3, 4, 5 దృశ్యాలు చూస్తున్నాం. సహస్రని హత్య చేసిన, మర్డర్ చేసిన ఆ నిందితుని పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం మనం బిగ్ టీవీ స్క్రీన్ పై. ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. పోలీసుల అదుపులో ప్రస్తుతం నిందితున్నాడు. నిందితుడిని తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తా ఉన్నాం. పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్న క్రమంలో అనేక రైట్ నిందితుడు చాలా క్లియర్గా హౌ టు మర్డర్ అని పేపర్ పై రాసుకొని ప్లానింగ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదిగో ఆ బిల్డింగే నిందితుడు, సహస్ర ఇంటి పక్కన ఉన్న ఆ బిల్డింగ్లోనే నిందితుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ బిల్డింగ్ నుంచే నిందితుడు పూర్తిగా స్కెచ్ వేసి ఇంట్లో ఎవరూ లేనిది మొత్తం వ్యవహారం అంతా తెలుసుకొని ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో దొంగతనం చేశాడు. దొంగతనం చేసి పారిపోతుంటే చూసిన సహస్రని ఎక్కడ వ్యవహారం బయటపడుతుందో అని విచక్షణారహితంగా పొడిచి చంపాడు. ఈ మొత్తం వ్యవహారంలో అనేక ట్విస్టులు బయటపడ్డాయి. ఆ మొత్తం మర్డర్ స్కెచ్, ప్లానింగ్, దోపిడీ స్కెచ్ కూడా అంతా రాసుకొని నిందితుడు ఎలా ప్లాన్ చేశాడు కూడా పోలీసులు విస్తుగొల్పే అంశాలను ప్రస్తుతం దర్యాప్తులో రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా కొలీగ్ అనిల్ జైన్ అవుతున్నారు. అనిల్, ప్రస్తుతం పోలీసులు కూడా భారీగా మోహరించినట్టుగా కనబడుతుంది ఆ ప్రాంతంలో. అలాగే నిందితుడి ఇల్లు, సహస్ర ఇల్లు ఎంత దూరం ఉంటుంది? అలాగే చాలా క్లియర్గా పక్కా ప్రొఫెషనల్గా రాసుకున్న క్రమం చూస్తుంటే ఏదో కొన్ని యాప్స్ లేదా కొన్ని గేమ్స్కు అట్రాక్ట్ అయ్యి అడిక్ట్ అయ్యి ఆ రకమైన ధోరణితోనే ఈ నిందితుడు వ్యవహరించిన తీరు మనకు కనిపిస్తోంది. సో ఏంటి పోలీసుల ఇంట్రాగేషన్లో ఏం బయటపడింది? ఎస్ రామ్దాస్, సహస్రని హత్య కేసులో పోలీసులు హత్యకు సంబంధించి హంతకుడిని అయితే అదుపులోకి తీసుకున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే హంతకుడికి సంబంధించి 10వ తరగతి చదువుతున్న బాలుడు ఈ హత్య చేసినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ప్రజెంట్ హంతకుడికి సంబంధించి ఇల్లుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సహస్రని బిల్డింగ్ ఇదే బిల్డింగ్ పైన సహస్రని నివాసం ఉంటుంది, పెంట్ హౌస్లో నివాసం ఉంటుంది. ఈ బిల్డింగ్ పక్కకే, ఈ బిల్డింగ్ ఉంది చూసారా మీరు విజువల్స్లో చూడొచ్చు, ఈ బిల్డింగ్ పక్కకే ఈ హంతకుడు ఎవరైతే బాలుడు ఉన్నాడో 10వ తరగతి చదువుతున్న వ్యక్తి ఇదే ఇంట్లో ఇదే బిల్డింగ్లో నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే హత్య జరిగిన రోజు వాస్తవానికి ఈ హంతకుడు ఎవరైతే ఉన్నాడో, ఈ బాబు ఎవరైతే ఉన్నాడో మైనర్ బాలుడు, ఇతను హత్య చేయాలన్న ఆలోచనతోటి ఫస్ట్ వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. వెళ్ళినట్టుగా అయితే ఎక్కడ కూడా మనకు సమాచారం లేదు. కానీ ముఖ్యంగా
తను లెటర్లో రాసుకున్నట్టు ప్రకారం తను ఒక దొంగతనానికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. పక్క ప్లాన్ తోటి తను దొంగతనానికి పోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాడు. దానికి సంబంధించిన లెటర్ కూడా ఒకటి రాసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. లెటర్ రాసుకొని ఆ లెటర్లో ఆధారంగా ఎలా వెళ్ళాలి, ఎలా ఎంట్రీ ఇవ్వాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలని చెప్పేసి కూడా తను రాసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాని తర్వాతనే ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ చేశాడు. అంటే హత్యకు సంబంధించి హత్య చేయాలన్న ఆలోచనతోటి తను వెళ్ళినట్టుగా అయితే మనకు ఎక్కడ కూడా తెలియట్లేదు. కానీ ఆ తర్వాత ప్రతిఘటనలో భాగంగా అంటే తను సహస్రని ఉందని చెప్పేసి వెళ్ళినట్టుగా కూడా తెలియట్లేదు. ముఖ్యంగా తను హాలిడే కావడంతో తను సహస్రని ఇంట్లో ఉండడం, ఆ తర్వాత తిను దొంగతనానికని ఆ ఇంట్లోకి వెళ్ళడం, ఆ తర్వాతనే సహస్రని తినని చూసి అంటే అంతకుని చూసి ప్రతిఘటించడంతో ఈ హత్యకు పాల్పడ్డట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించి ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి అంటే తనని వదిలేసి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళని కూడా కంటతడి పెట్టించిన ఈ ఘటనకు సంబంధించి మాత్రం స్థానికులు మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఘటనలో చాలా వరకు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే హంతకుడికి సంబంధించి బాలుడికి సంబంధించి ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే దొంగతనానికి వచ్చిన వ్యక్తి హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంటి దగ్గర మీరు చూడొచ్చు, ఆ ఇంటికి సంబంధించి పెంట్ హౌస్లో తను నివాసం ఉంటుంది. ఆ పెంట్ హౌస్లో నివాసం ఉంటున్న సహస్రానికి సంబంధించి కావచ్చు, ఆ బిల్డింగ్ పక్కన నుంచే ఈ బిల్డింగ్ ఉంటుంది. ఈ బిల్డింగ్ ఎప్పుడైతే హత్య చేశాడో తను హత్య చేసిన వెంటనే దాదాపు 15 నిమిషాల పాటు అదే బిల్డింగ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ బిల్డింగ్లో 15 నిమిషాలు ఉన్న తర్వాత తను ఆ దూకి అవతల నుంచి పక్క బిల్డింగ్లోకి వచ్చినట్టుగా అంటే తను నివాసం ఉంటున్న వివరాల ప్రకారం సహస్ర బిల్డింగ్ కు ఆనుకొని అక్కడ నిందితుడి బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ లోకి చొరబడి దూకి అక్కడి నుంచి దొంగతనం చేసి తెలివిగా తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ సహస్ర చూసింది విచక్షణ రహితంగా పొడిచి చంపి మళ్ళీ పక్క బంగ్లాలోకి దుంకాడు. ఇందులో సీసీ ఫుటేజ్ కూడా దొరకడానికి క్యాప్చర్ చేయడానికి ఏమీ లేని పరిస్థితి. ఒకసారి ఇగో ఇదే నిందితుడి ఇల్లు, ఈ పక్కనే సహస్ర ఇల్లు, కాస్త గ్యాప్ మాత్రం ఉంది. పక్క బిల్డింగ్లే. ఇందులో దొంగతనం చేసి ఇందులోకి దూరదామని చూశాడు. కానీ దొరికిపోయాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో బయటపడ్డాడు. ప్రస్తుతం అక్కడంతా పోలీసులు మోహరించారు. అక్కడే ప్రస్తుతం జనాలంతా కూడా గుమిగూడారు. ఎస్ అనిల్ ఒక్కసారి ఆ జనాలు ఏమనుకుంటున్నారు, అక్కడ జరిగిన మర్డర్ జరిగిన తీరు స్థానికులు ఎలా చర్చించుకుంటున్నారు, ఒకసారి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వండి. ప్రయత్నం చేస్తాను. అసలు వాళ్ళు ఏం జరిగింది అనే దాని మీద ప్రెజెంట్ అయితే ఉత్కంఠ నెలకొందిందని చెప్పాలి ఈ కేసుకు సంబంధించి. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గరికి చేరుకొని అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ముఖ్యంగా ఈ ఘటనకి సంబంధించి కావచ్చు. బ్రదర్ మీరు చెప్పండి, అసలు మీరు ఊహించారా ఈ బిల్డింగ్లో ఉన్న వ్యక్తి పక్కన